దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము. మరియు హిజ్కియా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనుష్య వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించు కొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఈ సంగతి రాజుకును సమాజపు వారికందరికీ అనుకూలమాయెను. కావున బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి. కావున అంచెవాండ్రు రాజు నొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగు ప్రచురము చేసిరి. ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడుడి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్యేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి. గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేటుకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనని వారనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము మనష్షే ఇస్సాకారు జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున
తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచారు. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి. యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినముల పండుగ ఆచరించిరి. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెల నిచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెల నిచ్చుటయు, బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినముల పండుగ ఆచరింపవలెనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దాని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదావారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగన జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయం. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల ఎందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతాస్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించను. మరియు యెహోవా ధర్మశాస్త్రనందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ యాజ్ఞ వెల్లడి ఎగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. హిజ్కియా
ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధాన యాజకుడునగు అజర్యా, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగా, హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు, అజజ్యాహు, నహతు, అసాహేలు, ఎరీమోతు, యోజాబాదు, ఎలియేలు, ఇస్మాక్యాహు, మహతు, బెనాయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్య చేతి క్రిందను అతని సహోదరులకు షిమి చేతి క్రిందను కనిపెట్టువారై ఉండిరి. తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడెను. అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, ఏషువా, షమయా, అమర్యా, షెకన్యా అనువారు నమ్మకమైన వారు కనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడింది. ఇదియుగాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారి జనసంఖ్య సరిచూడబడిన మగవారి కందరికి వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతి దినము యెహోవా మందిరములోనికి వచ్చు వారందరికీ 20 సంవత్సరం మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికీ లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.